సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి కలిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి కాళికాదేవి అమ్మవారు ఎల్లప్పుడూ ఒక రక్షణగా ఉంటుంది. అలాగే సాధకుడు చేసే సాధనలో దుష్ట శక్తుల నుంచి భంగం కలగకుండా అష్టదిగ్బంధనాన్ని వేసుకోవచ్చు. ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుని యొక్క ఇంటికి అష్టదిగ్బంధనము వేసుకోవచ్చు. ఎలాంటి దుష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా గర్భంది అంటే ఇంటి కట్టడిని చేసుకోవచ్చు. ఎలాంటి దుష్ట శక్తినైనా సరే, ఉదాహరణకు భూతం కావచ్చు, ప్రేతం కావచ్చు, లేకుంటే ఏదైనా ఆత్మ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎలాంటి దుష్ట శక్తులనైనా చిటికెలో ఈ యొక్క మంత్ర విద్య ద్వారా బంధనము చేయవచ్చు. అలాగే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాల పనులు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా చేయవచ్చు. అంతటి శక్తివంతమైన మంత్ర సాధన ఇది. ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన 7 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ యొక్క సాధనను శనివారం కానీ, ఆదివారం కానీ, లేదా ఏదైనా అమావాస్య రోజున ప్రారంభించవలసిందిగా ఉంటుంది. సాధనలో సాధకుడు నల్లటి వస్త్రాలను ధారణ చేయాలి. రాత్రి 10 గంటల తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. సాధకుడు దక్షిణం దిశగా కూర్చొని పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు వేసి కాళికాదేవి యొక్క చిత్రపటమును స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి ఒక చునరి, ఒక గౌరీ సామాన్ సెట్, డజన్ ఎర్రటి గాజులను, ఒక అత్తరును అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. నల్ల నువ్వుల నూనెతో అమ్మవారికి దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి పంచోపచార పూజలు చేసి సాత్వికంగా మరియు తామసికంగా అమ్మవారికి నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని ఉగ్రంగా అనుభవాలు జరుగుతాయి. సాధకుడు భయపడకుండా సాధన చేయవలసిందిగా ఉంటుంది. ముఖ్యంగా సాధకుడు ఈ యొక్క సాధనలో సాత్విక ఆహారాన్ని తీసుకొని అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించినట్లయితే ఈ యొక్క సాధన సాధకుడికి సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును కొద్దిగా చదివి వినిపిస్తాను. కాళీ కాళీ మహాకాళి ఇంద్రకి బేटी ब्रह्मा की साली पीटी बरबर रक्त पैली उठ बैठी पिपल के डाली दोनों हाथ बजावे ताली जहा जाए वज्र की ताली वहाना आये दुश्मन हाली. మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన. ఎవరైతే ఈ యొక్క కాళికాదేవి రక్ష మరియు అష్టదిగ్బంధన మంత్ర సాధన చేయాలని అనుకునేవారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.